విశ్వవిద్యాలయాల్లో మళ్లీ ర్యాగింగ్ భూతం కలకలం రేపుతోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విద్యార్థులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. జూనియర్లను సీనియర్లు వేధించడం పరిపాటిగా మారింది. ఏ యూనివర్సిటీకి వెళ్లినా ఇదే తంతు కొనసాగుతోంది. తాజాగా కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ బయటపడింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. కాకతీయ యూనివర్సిటీ మహిళా హాస్టల్లో చాప కింద నీరులా ర్యాగింగ్ భూతం విస్తరిస్తోంది. జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఏకంగా 81 మంది స్టూడెంట్స్ ను వర్సిటీ అధికారులు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు. యూనివర్సిటీ చరిత్రలో ఇంతమందిపై వేటు వేయడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు అధికారులు. 3 రోజుల కిందట ఫ్రెండ్లీ పరిచయాల పేరుతో తనను సీనియర్ విద్యార్థినిలు ర్యాగింగ్ చేశారని కామర్స్ విభాగానికి చెందిన ఓ విద్యార్థిని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపితే ర్యాగింగ్ జరిగింది నిజమేనని తేలింది. తమను రాత్రి వేళల్లో వర్సిటీ హాస్టల్ రూముల్లోకి పిలిపించి పరిచయం పేరుతో సీనియర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. క్యాంపస్ ఆడిటోరియం దగ్గరకు తమను బలవంతంగా రప్పించి రైళ్లలో పల్లీలు అమ్ముకునే వాళ్లు ఎలా చేస్తారో అలాగే చేయాలని, పాటలు పాడి డాన్స్ చేయాలని వేధించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వర్సిటీ హాస్టల్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై వెంకయ్య విచారణ జరిపి 3 రోజుల్లో ఏకంగా 81 మంది విద్యార్థులను వారం రోజుల పాటు హాస్టళ్ల నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో జువాలజీ విభాగంలో 25 మంది, కామర్స్, ఎకనామిక్స్ విభాగాల్లో 28 మంది చొప్పున ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలంపై వీసీ తాటికొండ రమేష్ క్లారిటీ ఇచ్చారు. ర్యాగింగ్ కు పాల్పడినందుకే 81 మంది స్టూడెంట్స్ పై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకేలా చర్యలు తీసుకుంటామన్నారు వీసీ. ర్యాగింగ్ 18th నాడు మా దృష్టికి రావడం జరిగింది, మా అధికారుల దృష్టికి. ఇమీడియట్గా వాళ్ళు హాస్టల్స్కి వెళ్ళి విచారిస్తే వాళ్ళకి తెలిసిన సమాచారం ఏంటంటే, ఆ రోజు కామర్స్ డిపార్ట్మెంట్లో పరిచయ వేదిక అనేది జూనియర్స్ జూనియర్స్ పరిచయం చేసుకున్నారు. ఆ వేదికలో చేసుకున్న తర్వాత ప్రశాంతంగా హాస్టల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సీనియర్స్ మళ్ళీ జూనియర్స్ని రమ్మని చెప్పడము, ఫోన్లు చేయడం అనేది జూనియర్ విద్యార్థులకు నచ్చలేదు. ఇమీడియట్గా ఆ విషయాన్ని సమాచారాన్ని మా అధికారులకు తెలపడం జరిగింది. అధికారులు హుటాహుటిన మళ్ళీ హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని విచారిస్తే సీనియర్స్ మమ్మల్ని డాన్సులు చేయమంటున్నారు, పాటలు పాడమంటున్నారు అనేది వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి చర్యలు జరగకుండా భవిష్యత్తులో మిగతా విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఒక 1 వీక్ హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ బ్లాక్లో ఉన్నటువంటి దాదాపు 80 మంది ఉంటారు, వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ పై కొన్నాళ్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలోనూ పలువురు విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా 81 మందిపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి.